హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. దీనికోసం మనము ఎటువంటి మిల్క్ పౌడర్ కానీ విప్పింగ్ క్రీము, ఫ్రెష్ క్రీము ఏమీ వాడకుండా ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా, దాని టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉండేటట్లుగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఐస్ క్రీమ్స్ను ఇంట్లోనే సింపుల్గా, ఈజీగా అలాగే హెల్తీగా తయారు చేసుకొని ఇంటిల్లపాది ఎంజాయ్ చేయవచ్చు. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మరి దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ పాలను తీసుకొని పాలను బాగా మరగకాచుకోవాలి. ఇక్కడ పాలు కాగే లోపల మనము ఒక గిన్నెలో కొద్దిగా పాలను తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోకి కస్టర్డ్ పౌడర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ అనేది పాలల్లో బాగా కలిసేటట్టుగా మనం కలుపుకుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా పాలను కలుపుకున్నాక దీనిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము ఒక కప్పులోకి ఒక 20 బాదంను తీసుకొని వాటిని 1 గంట సేపు నానబెట్టితే వాటి తోలు పైకి ఊడొస్తుంది. అటువంటి బాదంను ఇప్పుడు మనం తీసుకొని దీనిని మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకొని బాదం పేస్ట్ను రెడీగా చేసి పెట్టుకోవాలి. పాలు కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చక్కెరను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు చక్కెరను యాడ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ పాలకు ఈ చక్కెర అనేది సరిపోతుంది. మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం చక్కెరను యాడ్ చేసుకోవచ్చు. చక్కెరను వేసిన తర్వాత చక్కెర పాలల్లో బాగా కరిగేటట్టుగా గరిటెతో కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మన బాదం పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ను యాడ్ చేసిన తర్వాత పాలను ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఈ బాదం పేస్ట్ వల్లనే మనకు ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా వస్తుంది. మనం ఎటువంటి మిల్క్ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేయకుండా కూడా ఈ బాదం పేస్ట్ వల్లనే మన ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకునేటువంటి మన స్ట్రాబెర్రీ మిల్క్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిల్క్ను యాడ్ చేసిన తర్వాత మన పాల కలర్ కూడా చాలా బాగా కలర్ఫుల్గా తయారైంది కదా. ఇప్పుడు పాలను ఇలాగే కొద్దిసేపుగా మరగనివ్వాలి. అప్పుడు ఈ కస్టర్డ్ పౌడరు, బాదం మిల్క్ అన్నీ పాలల్లో బాగా కలిసిపోయి మన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పాలను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన స్ట్రాబెర్రీస్ను తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటి తొడమలను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్ను యాడ్ చేయడం వల్ల మన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఎంత స్ట్రాబెర్రీ కస్టర్డ్ పౌడర్ మనం యాడ్ చేసినా ఈ స్ట్రాబెర్రీస్ను డైరెక్ట్గా వాడడం వల్ల మన ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది రియల్ స్ట్రాబెర్రీ టేస్ట్ లాగా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్ట్రాబెర్రీస్ అనేవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కానీ పిల్లలు స్ట్రాబెర్రీస్ని తినమంటే ప్రతిసారి తినరు కాబట్టి వాళ్ళకి ఇలా ఐస్ క్రీమ్ రూపంలో చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ను మిక్సీ జార్లో తీసుకుని దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీస్లోకి మనం కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి మన మిల్క్ను యాడ్ చేసుకొని దానిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మన మిల్క్ను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా పాల టెక్స్చర్ అనేది ఎంత క్రీమీగా స్మూత్గా ఉందో. ఇక్కడ పాలు అనేవి బాగా చల్లారాయి. దీనిని మనము ఇప్పుడు ఫ్రీజర్లోకి పెట్టుకోవాలి. దీనిపైన వాటర్ కంటెంట్ చేరుకోకుండా ఉండడం కోసం నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. 3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత దీనిని తీసి మరొకసారి దీంట్లో ఉన్న ఐస్ క్రీమ్ అంతా మిక్సీ జార్లో వేసుకొని దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ను మనము సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజర్లో 6 to 7 అవర్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇలా మిక్సీ పట్టడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి పట్టి చూడండి, మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైకి గార్నిష్ కోసం నేను పిస్తా పప్పులను, జీడిపప్పులను అలాగే బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని పైన టాపింగ్స్ లాగా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు నచ్చిన విధానంగా యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత దీనిపైకి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఫ్రీజర్లోకి 7 to 8 అవర్స్ పెట్టుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత చెక్ చేసి చూస్తే మన ఐస్ క్రీమ్ రెడీ. చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత స్మూత్గా తీయడానికి వస్తుందో. ఇలా ఐస్ క్రీమ్ను మనకు కావాల్సినంతగా తీసుకొని మనము కప్పులోకి సర్వ్ చేసుకోవాలి. దీనికి టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మనం బాదం పేస్ట్ను యాడ్ చేయడం వల్ల ఎటువంటి మిల్క్ పౌడరు, విప్పింగ్ క్రీము, ఫ్రెష్ క్రీము ఏమీ యాడ్ చేయకపోయినా కూడా మన ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మనం ఇందులో ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ని వాడడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా మన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైకి నేను కొద్దిగా పిస్తా పప్పులను యాడ్ చేసుకొని దీన్ని గార్నిష్ చేస్తున్నాను. తర్వాత మన స్ట్రాబెర్రీని 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన స్టైల్గా మనం గార్నిష్ చేసి పెట్టుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనం ఈ ఐస్ క్రీమ్ను తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ఐస్ క్రీమ్ను ఇంట్లో సింపుల్గా తయారు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. దీనిని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.